ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారీ వినాయకుని విగ్రహ గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే తెలంగాణలోని ఖైరతాబాద్ వినాయకుడు గుర్తొస్తారు. కానీ ఈసారి ఖైరతాబాద్ తరహాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను తెలంగాణ ఓరుగల్లులో భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 40 ఫీట్ల భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించామని ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంజీవ్ తెలిపారు. వరంగల్ నగరంలోని ఎల్లం బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని 40 ఫీట్ల భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. 45 రోజులుగా ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి 8 మంది కార్మికులు శ్రమించి భారీ వినాయకుడిని తీర్చిదిద్దామని, ఉత్సవాలకు సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. నవరాత్రులలో ప్రతిరోజు 10 మంది అర్చకులతో పారాయణాలు, గణపతి హోమం, అభిషేకాలు నిర్వహిస్తామని, భక్తులు దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం కూడా ఏర్పాటు చేశామని భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ కన్వీనర్ సంజీవ్ తెలిపారు. కాబట్టి దీన్ని ఇక్కడనే ఫౌంటైన్ కట్టి ఫైరింగ్ సహాయం తీసుకొని పాలతో నిమజ్జనం చేస్తాము లేదు చర్చించాము. దాంతో ఫైరింగ్ ఫైరింగ్ పాలు పోసి ఫైరింగ్ సహా నిమజ్జనం చేస్తామని ప్లాన్ చేస్తాం. అట్లా నిమజ్జనం అయిన తర్వాత వచ్చినటువంటి ఆ గణనాథుని మట్టిని వచ్చిన మట్టి అంతా ఒక ట్రాక్టర్లో తీసుకెళ్ళి మళ్ళీ తోట సంజీవ్ వారి అమ్మాయి 2nd క్లాస్ చదువుతున్న అమ్మాయి డాడీ పెద్ద వినాయకుడు పెట్టండి అని అనడంతోనే ఇంత పెద్ద వినాయకుడు రూపుదిద్దుకుంది. జీవితంలో ఎంతో మనం రోజు గణనాయకుని రోజు పూజిస్తూనే ఉంటాం. కానీ ఈ ప్రత్యేకత ఏంటి అంటే గణపతి నవరాత్రుల్లో కూడా ఎప్పుడైతే మట్టి వినాయకుడిని మనం స్థాపితం చేస్తామో, మనం ఇక్కడ ఏర్పాటు చేస్తామో, ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా ఇప్పటివరకు ఇంకా రంగురంగుల వినాయకులు మనం చూస్తున్నాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు చూస్తున్నాం. ఇది పూర్తిగా మారాలి అంటే ఖైరతాబాద్ తర్వాత అంటే హైదరాబాద్ తర్వాత ఇంత పెద్ద వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే కొంచెం ఫ్యామిలీ మెంబర్సే దీని పూర్తి ఖర్చులు ఎలాంటి దాతలు లేకుండా వారే స్వయంగా ముందుకు రావడం అనేది మనం చాలా వారిని తప్పకుండా మనస్ఫూర్తిగా అభినందించే విషయం. ప్లస్ దీనికి ప్రజలు తర్వాత పోలీసు వారు అందరూ కూడా సహకరిస్తున్నారు. రియల్గా ఈ వాడలో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు సహకరిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ పొలిటికల్ వాళ్ళుగా నచ్చుల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ఒక ప్రత్యేకత చాటు ముందడుగేశారు. సో థ్యాంక్ యూ. చూడవచ్చు వినాయక రూపాన్ని చూడవచ్చు. 40 అడుగుల ఉమ్మడి మొత్తంగా 40 అడుగుల మట్టి ఏర్పాటు చేయడం అనేది ఇక్కడే చెప్పుకోవాలి. ఏర్పాటు చేస్తారు. ఇక్కడే ఒక నిర్మించి ఇక్కడే నిమజ్జనం చేసేటువంటి చేస్తున్నారు. 4 రోజుల పాటు చేసిన అనంతరం ఇప్పుడే పూజలు చేసి గణనాథుని ఇక్కడ ప్రతిష్ట చేశారు. చేసిన అనంతరం పూజలు మహాకాయ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటిసారి 40 అడుగుల వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాయే సర్వదా. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ దుర్గా గణపతి 40 అడుగుల మహామూర్తికి 10 మంది వేద పండితుల చేత త్రికాల పూజాదులతో పాటు ప్రాతకాల ముందు చండీ హవనాదులు, అరుణయాగాదులు ఇత్యాది మూలమంత్ర హోమాదులు, తర్పణాదులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఉదయము సాయంకాలము స్వామివారికి ఉత్సవమూర్తికి విశేషమైనటువంటి షోడశ ద్రవ్యములచే అభిషేకం చేయడం అనేటువంటిది చాలా విశేషం. ఇక్కడ సర్వే జన సుఖినో భవంతు.
భద్రకాళి శరణమమ్మ భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మట్టి గణపతిని 40 ఫీట్ల మట్టి గణపతిని నిర్మించాము. అలాగే ఈ పర్యావరణాన్ని కాపాడేందుకు మెయిన్ కాన్సెప్ట్ పర్యావరణాన్ని కాపాడేందుకు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తే జంతువులకు కానీ ఉన్న చెరువులో ఉన్న చేపలకు కానీ పర్యావరణం బాగా ప్రాబ్లం అవుతుంది. అదే దృష్టిలో పెట్టుకొని ఈ మట్టి గణనాథుని ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా దీన్ని మట్టితోని కంప్లీట్గా రూపొందించామండి. మన తెలంగాణలో ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా అందరికీ ఫేమస్. అలాంటిది భక్తులు అక్కడికి పోకుండా ఉండేవాళ్ళు. అలాంటి తరాలు ఇక్కడ పెట్టాలని మా పిల్లల సంకల్పంతో మేము ఇక్కడ పెట్టాము. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు వస్తాన్ని కూడా చాలా సంతోషంగా ఉంది. రోజు విగ్రహం తయారీ టైంలో రోజు ఒక 500 మంది వచ్చి చూసి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఏం లేదండి. హిందూ ముస్లింలంతా ఉమ్మడి కుటుంబంలాగా కలిసి ఉంటాము, ఐకమత్యంతో కలిసి ఉంటాము. మాకు ఇక్కడ ఎలాంటి వాళ్ళ రంజాన్ అయినా బక్రీద్ అయినా అందరం కలిసి పండుగలు మేము చేసుకుంటాము. ఎలాంటి ఇక్కడ మాకు తారతమ్యం ఉండదు. అలాగే పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా అందరూ చాలా ఎక్స్పోజ్ చేశారు. వాళ్ళకు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. నిమజ్జనం ఉన్న ప్లేసుల్లో మేము చేస్తున్నామండి. ఎందుకంటే ఇది కంప్లీట్ మట్టితోనే చేసాము కాబట్టి మూవింగ్ అయ్యేదానికి కొద్దిగా అది ఉంటుంది కాబట్టి మనం ఇక్కడనే నిమజ్జనం చేసి వేద మంత్రాలతోటి అభిషేకాలతోటి ఇక్కడనే నిమజ్జనానికి ఏర్పాటు చేస్తాం.